హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 26th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జూలై 26న ప్రతి ఏటా కూడా కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. పాకిస్తాన్పై 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్గా నిర్వహిస్తారు. భారత్ నుంచి పాకిస్తాన్ను విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసిన 1947లోనే రెండు దేశాల మధ్య జమ్మూ కాశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగింది. దీనినే కాశ్మీర్ యుద్ధం అని కూడా అంటారు. అప్పుడే లైన్ ఆఫ్ కంట్రోల్ LOC ఏర్పాటు చేయడం జరిగింది. శత్రు దేశాలు కార్గిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ LOC వెంట భారత భూభాగంలోకి చొరబడడంతో మన సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది. ఈ పోరాటానికి భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో సహకారం అందించింది. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 1999 మేలో ప్రారంభమై జూలై వరకు ఈ యుద్ధం సాగింది. ఈ యుద్ధ విజయానికి కార్గిల్ విజయ్ దివాస్ని ప్రతి ఏటా కూడా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే GP బిర్లా స్మారక అవార్డు. హైదరాబాద్లోని GM బిర్లా సైన్స్ సెంటర్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ ప్రతిష్టాత్మక GP బిర్లా స్మారక అవార్డును GP బిర్లా ఆర్కియాలజికల్, ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ నిర్మలా బిర్లా చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. సో GP బిర్లా స్మారక అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఇస్రో చైర్మన్ అయిన డాక్టర్ వి నారాయణ్. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ భారతదేశం 2040 నాటికి అంతరిక్ష సాంకేతికతతో అగ్రరాజ్యాలతో సమానంగా నిలవాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే భారత్ సొంతంగా అంతరిక్షంలో కేంద్రాన్ని నిర్మించుకునే పనిలో ఉంది. మోదీ ప్రకటించినట్లు 2035 నాటికి ఇది సాధ్యమవుతుందని, అలాగే 2040 నాటికి చంద్రుడిపైకి మానవుడిని పంపుతామని, జపాన్తో కలిసి చంద్రయాన్ 5ను 2028లో ప్రయోగించనున్నామని, ఈ నెల జూలై 30న నైసార్ మిషన్ను చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. నైసార్ మిషన్కి సంబంధించి మనం లాస్ట్ టూ డేస్ బ్యాక్ వీడియోలో చూసాము. ఇస్రో నాసా కలిసి చేపడుతున్న ప్రయోగమే నైసార్ మిషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇగ్నూలో మొదటి మహిళా ఉపకులపతి. ఇగ్నూలో మొదటిసారిగా మహిళా ఉపకులపతి ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నూ స్థాపించిన దాదాపు 4 దశాబ్దాల తర్వాత మొదటి మహిళా ఉపకులపతిగా ఉమా కాంజీలాల్ నియమితులయ్యారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 40 దేశాలకు ఉచిత టూరిస్టు వీసా. పర్యాటకాన్ని ఊతమందించి ఆర్థికంగా పుంజుకునే ఉద్దేశంతో శ్రీలంక 40 దేశాలకు ఉచిత టూరిస్టు వీసా అందించనుందని శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా రెహత్ వెల్లడించారు. భారత్, చైనా, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్ తదితర 7 దేశాలకు 2023 నుంచే ఈ టూరిస్టు వీసా ఉచితంగా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సంఖ్యను 40కి పెంచనున్నారు. ఇప్పుడు ఆ సంఖ్యను 40కి పెంచాలని జాతీయ మంత్రిమండలి తీర్మానించింది. 40 దేశాల జాబితాలో బ్రిటన్, కెనడా, పాకిస్తాన్, UAE దేశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దేశంలోనే మొట్టమొదటిది హైడ్రోజన్ ఇంధన రైలు. భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది.
దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు కోచ్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్లో విజయవంతంగా పరీక్షించింది. చెన్నైలోని ఐసీఎఫ్లో తయారైన ఈ హైడ్రోజన్ పవర్డ్ కోచ్ శక్తి 1200 హార్స్ పవర్ హెచ్పి. యూరోపియన్ హైడ్రోజన్ రైళ్ల కంటే దీని శక్తి ఎంతో ఎక్కువ. 2800 కోట్లతో ప్రవేశపెట్టిన హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలపడం జరిగింది. సో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే రైలు ఎక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అంటే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో. ఇది ఫ్రెండ్స్ టుడే 26th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.